వెళ్ళాలి, 1 hour అంట ఇక్కడ నుంచి. సో బీచ్కి వెళ్ళాక మళ్ళీ కలుద్దాం. బాయ్. ఓకే వీడియో ఇక్కడ షాప్ దగ్గర ఆగి కొద్దిసేపు రిలాక్స్గా టీ అండ్ డ్రింక్స్ తాగుతున్నాం. ఏమైంది? కాకినాడని కూడా ఫొటోస్ దిగినాక ఫొటోస్ పెడతా, ఆడినాక కలుద్దాం. ఓకే బై బై. గైస్ ఎంజాయ్ చేసాం, మస్తు ఎంజాయ్ చేసాం. ఫొటోస్ కూడా మీకు చూపిస్తా. అది పోర్ట్ నెక్స్ట్ ప్లేస్ ఏంటమ్ము? తిని పండుకోవడం. ఈ హోటల్లో టిఫిన్ చేసి వ్యాన్ ఎక్కేసేస్తున్నాం. మామూలుగా మార్నింగ్ ఎట్లున్నామో బీచ్కి వెళ్ళొచ్చు ఎట్లేదు. అండ్ ఎస్పెషలీ నా షూస్ నా దారుణం, 3 సార్లు కడిగా కానీ అయినా కూడా ఇలానే అయింది. బా మొత్తం క్రేజీ ఉంది గైస్. నా వాయిస్ రీసౌండ్ వినిపిస్తుంది. మస్తుంది. సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. ఇప్పుడే తలస్నానం చేసిన, చాలా ఫ్రెష్ ఉంది. ఎట్లుంది తలస్నానం చేస్తే? ఫ్రెష్ ఉంది. ఎట్లుంటుంది? పంచేసింది నవ్వురాట్లే. అమ్మో ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. పొద్దున 4:30కి లేవాలంట. తర్వాత మళ్ళీ రెడీ కావాలి, తొందరగా వేరే దగ్గరికి వెళ్ళాలి. చాలా ప్లేసెస్ ఉన్నాయి ఇట్లా కవర్ చేయడానికి. సో ఫ్రెష్ని వాకింగ్ చేస్తున్నాం ఇక్కడ. కొంచెం పైనాక పండుకోవాలి. మళ్ళీ రేపు కలుద్దాం. ఓకే బ్యాగ్కి నేను వదిలిపెట్టుకుపోతున్నాను. సో ఇక్కడి నుంచి రాజమండ్రికి మళ్ళీ ట్రావెల్ చేసి అక్కడ ఉన్న టెంపుల్స్ మొత్తం చూడాలి. అక్కడికి వెళ్ళాక చూపిస్తాం. బై బాయ్ బాయ్. ఒకవేళ లేదంటే
ఇక్కడ టిఫిన్ తింటున్నాం. కొంచెం కాఫీ తాగుతున్నాం విత్ బిస్కెట్. కొబ్బరికాయలు తీసుకుంటున్నాయి ఇక్కడ. సో ఇది మా ఫస్ట్ టెంపుల్ విజిట్, శ్రీకుకుటేశ్వర స్వామి టెంపుల్ లొకేటెడ్ ఇన్ పిఠాపురం, ఈస్ట్ గోదావరి డిస్టిక్. ఈ గుడిలో మేము శివలింగం ఇంకా వన్ ఆఫ్ ద 18th శక్తిపీఠాలో 10th శక్తిపీఠ పురోహితిక దేవిని దర్శించుకున్నాం. సెకండ్ టెంపుల్ వచ్చేసి శ్రీ కుమార రామ భీమేశ్వర టెంపుల్ లొకేటెడ్ ఇన్ సామర్లకోట. సో కుకుటేశ్వర స్వామి టెంపుల్ నుంచి రఫ్లీ ఒక 12 కిలోమీటర్ ట్రావెల్ చేస్తే ఈ టెంపుల్కి రీచ్ అవుతాం. అండ్ ఆల్సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద పంచరామ క్షేత్రం. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇది 1100 years ఓల్డ్ టెంపుల్, అంటే 9th centuryలో కన్స్ట్రక్ట్ చేశారు. ఈ టెంపుల్లో ఉన్న శివుడి స్ఫటికలింగం 14 feet టాల్లో ఉంటుంది. లింగం ఎప్పుడు పెరుగుతూనే ఉంటుందంట. చాలా బాగుంది యాక్చువల్లీ. నైస్ వైబ్స్. సో గైస్ ఇది టెంపుల్ లోపలికి ఫోన్స్ నాట్ అలౌడ్. దర్శనం చేసుకొని వస్తాం. టెంపుల్ లోపల ఎంత ప్రశాంతంగా ఉందో, ఎంత బాగుంది. శివలింగం కూడా చాలా బాగుంది. దేవుడు ప్రసాదం. ట్రైనా ఉడక వస్తుంది. మళ్ళీ ఇంకో నెక్స్ట్ టెంపుల్, ఇంకా 2 temples అయిపోయినాయి. ఇంకేమైనా టెంపుల్స్ ఉంటే వెళ్తాం. మెయిన్ ద్రాక్షారామం చూడాలి. ద్రాక్షారామం వచ్చింది. థర్డ్ టెంపుల్ విజిట్ ద్రాక్షారామం, విచ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ దక్షిణ కాశీ. ఈ టెంపుల్లో వన్ ఆఫ్ ద 18th శక్తిపీఠాస్లో 12th శక్తిపీఠం మాణిక్యామ్మ దేవిని దర్శించుకున్నాం. దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద పంచరామ క్షేత్రం. సో ద్రాక్షారామం భీమేశ్వర టెంపుల్లో ఇది అశ్వత్ నారాయణ వృక్షం. ఈ రావి చెట్టు కింద బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిమూర్తులు కొలువై ఉంటారు. కాకంకి అంటే అమ్మ ఒకకి తెలీదా? దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? కాదు, వాయులింగం. వాయులింగం తర్వాత తిన్నాం. ఏమని చెప్తా చెప్పు.
హోటల్ది గిన్నెస్ వరల్డ్ రికార్డ్ వచ్చింది హోటల్ కానీ ఆ హోటల్ స్వీట్ షాప్కి గిన్నెస్ వరల్డ్ రికార్డ్ వచ్చింది అక్కడ కాకినాడ కాజా తెలుసా సాంగ్ తెలుసా ఛార్జింగ్ పెట్టుకుంటే వీడియో ఇస్తున్నా ఫ్రెండ్స్ అన్ని కష్టాలు ఒక యూట్యూబర్ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు మరి కరువు అనుకోకండి నాకు ఇష్టం చాక్లెట్ ఏ ఏంటిది మాకేంటిది అంటున్నాను. గోదావరి గాయ్స్ గోదావరి ఎక్కడికి వెళ్తున్నాం తెలియకుండానే తీసుకెళ్తున్నారు చూస్తాం మళ్ళీ కలిసి నేను కూలెక్కలేదా వాటర్ నేను కూలెక్కలేదు ఇంకా వాటర్ ఏంటే మరి పల్లెటూరు వాళ్ళగా భాష మార్చండి ఏమన్నా కాదా కాదా సో ఫోర్త్ టెంపుల్ విజిట్ వచ్చేసి శ్రీ జగన్మోహిని కేశవస్వామి టెంపుల్ లొకేటెడ్ ఇన్ ర్యాలీ విలేజ్. ఈ టెంపుల్లో విష్ణు జగన్మోహిని ఫామ్లో ఉంటారు. ఫ్రంట్ సైడ్ కేశవ రూపం అండ్ బ్యాక్ సైడ్ మోహిని రూపం. ఇది టెంపుల్ స్పెషాలిటీ. దంసరాజ్ అంట ఫ్రెండ్స్ ఆడదాం మీరు కూడా వచ్చి జాయిన్ అవ్వండి. ఫిఫ్త్ టెంపుల్ విజిట్ వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ లొకేటెడ్ నియర్ రావులపాలెం కోనసీమ డిస్ట్రిక్ట్. సో ఇక్కడ వెంకటేశ్వర స్వామిని 7 శనివారాల వెంకటేశ్వర స్వామి అని కూడా అంటారు. ఈ ట్రిప్ ప్లాన్ చేసిన మా పవన్ మామకి థ్యాంక్ యూ. దర్శనం చాలా బాగా జరిగింది. బొమ్మలు కొనుక్కుందామంటారు చిన్నపిల్ల కాదు కాబట్టి ఓకే దర్శనం చాలా బాగా ఈజీ ఇట్లా వెళ్ళి ఇట్లా వచ్చేసినాం అయిపోయింది. 200 టికెట్ ఈజీ అయిపోయింది. 50 టికెట్ చాలా దర్శనాలు 200 Oh my god, this is so good. Diamond favorite guys. ఇప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకున్నాం. ఈ బేకరీ దగ్గర ఆగి డైమండ్ కొనుక్కున్నా. నేనైతే ఇంకా అప్పాలమ్మ నాగున్న పింపుల్స్ కరెక్ట్. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. పొట్టు కూడా అట్లా పెట్టింది అందుకే నా పొట్టు మీదన్న బాగుంది కానీ గోదావరి తెలుసు.
ఇట్లా 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 సో గైస్ ఈ వీడియో ఇక్కడ దాకా ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ వీడియో ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.